హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన ఆధార్ కార్డ్ లో మనం ఏదైనా అప్డేట్ చేయించిన తర్వాత మన ఆధార్ కార్డ్ యొక్క అప్డేట్ స్టేటస్ ని ఆన్లైన్ ద్వారా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తం ప్రాసెస్ చూపించాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో మన ఆధార్ కార్డ్ యొక్క అప్డేట్ స్టేటస్ ని ఆన్లైన్ ద్వారా తెలుసుకోవడానికి అన్నిటికన్నా ముందు మనం ఆధార్ కార్డ్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే రావాలి. దీని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకోగానే మీరు ఆధార్ కార్డ్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ యొక్క డాష్ బోర్డ్ లోకి వస్తారు. సో ఇక్కడ మనకు మన ఆధార్ కార్డ్ అప్డేట్ స్టేటస్ ని తెలుసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికోసం కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చెక్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ స్టేటస్ అని. దాని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు చెక్ ఆధార్ స్టేటస్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడి నుంచే మనం మన ఆధార్ కార్డ్ యొక్క అప్డేట్ స్టేటస్ ని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం రెండు విధాలుగా అయితే మన ఆధార్ కార్డ్ స్టేటస్ ని తెలుసుకోవచ్చు. సో కొంతమందికి ఆధార్ సెంటర్ కి వెళ్లి కొత్తగా ఆధార్ కార్డ్ అప్లై చేసిన లేదా ఆధార్ సెంటర్ కి వెళ్లి నేమ్, డేట్ ఆఫ్ బర్త్ లేదా ఫోన్ నంబర్ చేంజ్ చేసిన వాళ్ళకు అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా మనం ఇలా అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డ్ అప్డేట్ స్టేటస్ ని ఏ విధంగా తెలుసుకుందాం. దాని తర్వాత ఎస్ఆర్ఎన్ నంబర్ ఉన్న వాళ్ళు ఏ విధంగా తెలుసుకుందాం. సో ముందుగా ఎన్రోల్మెంట్ ఐడి ఉన్న వాళ్ళు, సో నేను స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ఆ ఎన్రోల్మెంట్ ఐడి తో పాటు దానిలో ఉన్న డేట్ మరియు టైం ని కూడా ఎంటర్ చేసి వాళ్ళ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు. సో ముందుగా మనం ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి దగ్గర మీ ఎన్రోల్మెంట్ ఐడి ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ లో ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ ని రివర్స్ గా ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే ముందుగా ఇయర్, దాని తర్వాత మంత్, దాని తర్వాత డేట్ ని ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఏది టైమింగ్ ఇచ్చి ఉంటారో ఆ టైమింగ్ ని డైరెక్ట్ ఎంటర్ చేసేయాలి. దాని తర్వాత కింద ఇచ్చిన క్యాప్షన్ ని ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎన్రోల్మెంట్ ఐడిని ఏ విధంగా ఎంటర్ చేయాలో అర్థం కాకపోతే నేను స్క్రీన్ మీద క్లియర్ గా చూపించాను. సో ఆ ఫోటోలో విన్న విధంగా మీరు కూడా మీ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ లో ఉన్న ఎన్రోల్మెంట్ ఐడిని మిక్స్ చేసి ఎంటర్ చేయాలి. దాని తర్వాత క్యాప్చా ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే కింద మీకు మీ ఆధార్ కార్డ్ యొక్క స్టేటస్ చూపించడం జరుగుతుంది. మీ ఆధార్ కార్డ్ వెరిఫై అయిందా లేదా మీ ఆధార్ కార్డ్ అప్డేట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అని మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా ఎన్రోల్మెంట్ ఐడి ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ అప్డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎస్ఆర్ఎన్ నంబర్ ద్వారా ఆధార్ కార్డ్ అప్డేట్ స్టేటస్ ని ఏ విధంగా తెలుసుకుందాం. సో కొంతమందికి ఈ విధంగా ఎస్ఆర్ఎన్ నంబర్ తో కూడిన ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అయితే జనరేట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ అప్డేట్ స్టేటస్ తెలుసుకోవడానికి ఇక్కడ ఎంటర్ ఎన్రోల్మెంట్ ఐడి ఎస్ఆర్ఎన్ ఆర్ యూఆర్ఎన్ దగ్గర ఏదైతే ఇక్కడ ఎస్ఆర్ఎన్ అంటే సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ ఉంటుందో మీకు స్లిప్ లో అయితే ముందు పైన ఇవ్వడం జరిగి ఉంటుంది. సో ఆ ఎస్ఆర్ఎన్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్షన్ ని ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే సేమ్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆధార్ అప్డేట్ స్టేటస్ ని కింద చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం మన ఆధార్ కార్డ్ అప్డేట్ స్టేటస్ ని ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఆధార్ కార్డ్ కి సంబంధించి మీకు ఏం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. తప్పకుండా దానిపై కూడా నేను వీడియో తెస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.